జయగిరిధారి దివ్యాత్మ స్వరూపులైన ఆత్మబంధువులందరికీ ముందుగా నా నమస్కారాలు. మనం అనుకున్నట్లుగా 40 రోజుల కార్యక్రమం పూర్తయింది. మీ నుంచి ఎంతో అనూహ్యమైనటువంటి స్పందన తెలియజేశారు. దాని అందరికి కూడా ముందుగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక మనం విరమించుకుందామనే సమయంలో మీ నుంచి స్పందన రావటం, ఎంతోమంది ఫోన్లు చేయటం, ఎంతోమంది మెసేజ్లు ఇవ్వటం, అలానే ఒక షేర్ చేసుకుంటూ ఇంకొకటి పంపిస్తున్నా అని చెప్పినందువల్ల చాలా సంతోషంగా ఉంది. అలానే ఎవరో తెలియకపోయినా కూడా మీరు పంపించినటువంటి స్పందనతో వాళ్ళు నంబర్లో నాకు ఫోన్ చేసి వాళ్ళు మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది. కానీ నాకు తెలిసినటువంటి వాళ్ళని మనం అనేక సందర్భాల్లో ఓ ఫంక్షన్లో కలుస్తుంటాం. కలిసినప్పుడు వాళ్ళు నాకు ముఖ్యమైనటువంటి వాడు ఎక్కువగా డాక్టర్స్ అందరు కూడా, ఇటు చీరాల్లో కానీ అటు విజయవాడలో కానీ ఎక్కువ డాక్టర్స్ అందరు కూడా పరిచయాలు ఎక్కువ. ఆ సందర్భంలో అందరూ కూడా మాట్లాడి చాలా బాగుందండి, మంచి కార్యక్రమం చేపట్టారు, దీన్ని కొనసాగించండి, ఆపవద్దు అని వాళ్ళంతా కూడా చెప్తున్నారు. దానికి నాకు ఎంతో ఆనందంగా ఉంది. నా సమయాన్ని వెచ్చించడం కాదు, ముందు మీ సమయాన్ని మేము తీసుకుంటున్నాం. మీరు 5 నిమిషాలు అని అడిగినప్పుడు ఒక్కొక్క సందర్భంలో 6-7 నిమిషాలు కూడా అవుతుంది. అయినా కూడా చాలామంది మరలా ఫోన్ చేసి బాగుందండి, మీరు 2 నిమిషాలు అటు ఇటైనా పర్వాలేదని చెప్పినందువల్ల నేను సాహసించి నిన్న 9:30 నిమిషం మాట్లాడాను. ముఖ్యంగా గుచ్చిని అందరిని అడుగుతుంటే ఒక ఆయన చెప్పినటువంటి విషయం నాకు ఆశ్చర్యం వేసింది. మీరు రోజు పంపిస్తున్నారు కదండి, సుమారుగా 400 మంది మీకు వాట్సాప్లో ఉన్నారని మీకు చెప్పారు. మీకు ఈ 400 మందిలో లెఫ్ట్ అయిన వాళ్ళు ఎంతమంది ఉంటారో ఒకసారి చెప్పండి అన్నాడు. అది ఆలోచించే చూసినప్పుడు మీకు మొత్తం కూడా 15 నుంచి 20 మంది లెఫ్ట్ అయ్యారు. అంటే మిగిలిన వాళ్ళంతా కూడా చూస్తున్నట్టే కదా, ఎందుకు మీరు అడుగుతారు ఆ విధంగా అని వారు నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చారు. వారికి నేను ధన్యవాదాలు తెలియజేయాలి. అలానే హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి నిన్న 18 నిమిషాలు మాట్లాడారు ఆయన. మేము రోజు వింటున్నామండి, బాగున్నాయి, మీరు చెప్పండి, కొనసాగించండి అని చెప్పటం. చెన్నై నుంచి ఇప్పుడే ఫోన్ వచ్చింది, వారు కూడా అట్లానే మాట్లాడారు. మాకు సంబంధించినటువంటి అమెరికా కూడా మేము వాట్సాప్లోనో యూట్యూబ్లోనో మేము పంపిస్తున్నామండి, పెద్ద సమయం లేదు, ఇబ్బందికరం లేదండి వాళ్ళు చెబుతున్నందువల్ల నాకు ఎంతో ఆనందంగా ఉంది. నాకు చిన్న కథ కూడా గుర్తొస్తుంది. మాకు తెలిసినటువంటి వాళ్ళు ఒక 4-3 కలిసి ఒక కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తుండేవాళ్ళు. ఏదైనా భార్యాభర్తల సంబంధం కానీ, చిన్న తగాదాలు కానీ ఇట్లాంటివి ఉన్నప్పుడు కోర్టుకి వెళ్లకుండా 4 మంచి మాటలు చెప్పి వారిని ఏదో విధంగా మంచి మార్గంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. అలానే చాలామంది కొన్ని ఇబ్బందుల వల్ల భార్యాభర్తల సంబంధం విడాకులు తీసుకోవాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేయటం, అలానే ఏదో వ్యాపారంలో ఇబ్బంది పడి ఆత్మహత్య చేసుకోవాలి అనే ప్రయత్నం చేసిన వాళ్ళకు కూడా మంచి మాటలు చెప్పి మానవ జన్మ దుర్లభం అయినా అట్లా చేయకూడదు, మీకు సమస్య ఏదైనా ఉంటే పరిష్కారం చేసుకోవాలి, ఆత్మహత్య చేసుకోకూడదని చెప్పి ఇలాంటి చెప్తూ ఉండేవాడు. ఆ సందర్భంలో ఒక ఆవిడ వచ్చి, నాకు విడాకులు కావాలండి, మీరు ఎన్ని చెప్పినా కూడా నన్ను ఖచ్చితంగా విడాకులు కావాల్సింది నాకు అన్నది. అసలు ఏంటమ్మా సమస్య నీకు, నేను మీ వారిని పిలిచి అడుగుతున్నాను, అడగక్కర్లేదండి, నాకు విసుగు పుట్టింది, ఎన్నిసార్లు ఆయన చెప్పినా కూడా వినలేదు, ఇక నేను మాత్రం విడాకులు తీసుకోవాల్సిందని మాట్లాడింది. సమస్య ఏంటి చెప్పినప్పుడు, ఏమీ లేదు, 15 సంవత్సరాల నుంచి మాకు వివాహం అయింది, రోజు కూడా ఆయనకి ఇష్టమైనటువంటి ఇడ్లీ వండి పెడతాను, కనీసం 20 ఇడ్లీ తింటాడు, కనీసం ఒకటి కూడా మిగులుతాడు, కానీ ఒక్క రోజు కూడా
బాగున్నది అండం అని ఆ వాపోయింది ఆమె. ఓ ఇదే నా చిన్న సమస్య, మీకు చిన్నదిగా ఉంటుందండి. నేను ఎంత కష్టపడి చేసి తెల్లవారుజామున ఆఫీస్కి వెళ్ళే టయానికి ఆమెని చేసి ఈ 15 సంవత్సరాల నుంచి ఒక్కరోజు కూడా విరామం లేకుండా నేను చేస్తున్నాను. కనీసం ఒక్కసారి థ్యాంక్స్ చెప్పకపోతే ఇంకేంటండి నా జీవితం ఎందుకు అని చెప్పాను వాపోయింది. సరే నువ్వు ఇక్కడే ఉండమ్మా, లోపల కూర్చో, మీ వారు కూడా నాకు తెలిసిన ఆయన, వారిని కూడా పిలిపించి ఆయనతో మాట్లాడి, నాయనా ఏంటి అసలు, ఎలా ఉన్నావు, బాగున్నావు, ఆఫీసులో పనులేట్లోనే మంచి మాటలు చెప్తూ, నువ్వు రోజు ఇంట్లో టిఫిన్ తింటావా, హోటల్కి వెళ్ళి తింటావా అని అడిగాను. లేదండి ఇంట్లోనే తింటానండి. ఏం తింటావన్నా? ఇడ్లీ తింటానండి. ఎన్ని తింటావన్నా? ఎన్ని తినేనండి, నేను నాకు ఇడ్లీ అంటే చాలా ఇష్టం, అందువల్ల సుమారుగా 15 నుంచి 20 మధ్యలో తింటారండి అన్నాడు. ఎన్ని ఏళ్ళకి తింటున్నావు? 15 సంవత్సరాల నుంచి అండి అన్నాడు. 15 సంవత్సరాలు తింటున్నావు, ఇడ్లీ తింటున్నావు, మరి బయట తెచ్చి పెడతారా, మీ ఆవిడ చేసుద్దారా? మా ఆవిడే చేసుద్దండి. ఏమయ్యా ఇంత చాకిరీ చేస్తున్నట్టు ఆమె కనీసం బాగున్నాయని ఒక్కసారి చెబితే ఏమవుతుంది నీకు అని చెప్పానంటే, మీరు కూడా పిచ్చోళ్ళ మాట్లాడతారండి, ఆమె కూడా అట్లనే మాట్లాడుతుంది, మీరు అట్లనే మాట్లాడతారు. బాగా లేకపోతే 15 సంవత్సరాలు నేను ఎట్లా తింటాను? ఎంతో బాగా చేస్తుంది, చాలా కష్టపడి చేస్తుంది. రోజు నేను బాగున్నాయి చెప్పాలా? నేను తినదాన్ని బట్టి ఆమె అర్థం చేసుకోవాలి అని అన్న వెంటనే ఆమె వెనక వింటూ డోర్ తీసుకొని ముందుకు వచ్చేసి, ఇలా అని అనుకుంటున్నారా మీరు, నేను ఇంక వేరే అనుకున్నాను, చాలా సంతోషపడి ఇద్దరు కలిసి వెళ్ళటం జరిగింది. అపార్థాలు చేసుకోవటం చాలా తేలిక. అందువల్ల రోజు మంచి మాటలు మన మనసు పడుతున్నప్పుడు మనలో ఆలోచనలు మారుతాయి. మనం ఒక్కసారి తిప్పకపోయినా పర్వాలేదు, రోజు మారుతూ ఉంటుంది. మనం ఈ ప్రయత్నం చేస్తే మారే అవకాశం ఉంటుందని తెలియజేస్తూ ఈరోజు సెలవు తీసుకుంటున్నాను. హరి ఓం తత్సత్.